మానవరహిత ఆయుధం లేదా మానవరహిత విమానం లాంటి యుఏవి ఏదైతే ప్రస్తుతం విమానాలకు బదులుగా మన డ్రోన్లకు ఎక్కువ విమానాలకు తక్కువ కరెక్ట్గా చెప్పాలంటే అలాంటి వాటిని పెద్ద ఎత్తున తయారు చేసి ప్రస్తుతం సరిహద్దులలో నిఘా వేస్తోంది భారత ప్రభుత్వం, భారత సైన్యం. అయితే అట్లాంటి యుఏవి కాస్త ఏదైతే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటారనమాట వీటిని, అంటే విమానంలాగానే సంచరిస్తూ ఉంటుంది, మనిషి అవసరం లేకుండా తిరిగేటటువంటి విమానం అనమాట. అంటే పైలట్ అవసరం లేకుండా తిరుగుతా ఆ ప్రాంతాల మీద నిఘా కానీ, అవసరమైతే ఆయుధాలు జారవేల్చగలదు, అవసరమైతే పేలిపోమంటే అది వెళ్ళి అక్కడికి వెళ్ళి పేలిపోయేటటువంటి వ్యవహారం. ఇట్లాంటి యుఏవీలు వాస్తవంగా అరబ్ కంట్రీస్ ఏరియాల్లో లేకపోతే ఇతర సముద్ర ప్రాంతాలలో అమెరికా లాంటి వాళ్ళు నిఘాలు పెడుతుంటారు. అట్లాగే మనం కూడా ఇప్పుడు వాటిని పెద్ద ఎత్తున రెడీ చేసుకుని సరిహద్దుల్లో నిఘా పెడుతూ ఉన్నాం. అలాంటి ఒక యుఏవి టెక్నికల్ ప్రాబ్లంతో పాకిస్తాన్లో పడిపోవడం అన్నటువంటిది సంచలనమైంది. అయితే ఇది మినీ యుఏవి నిన్న ఉదయం 9:25 జరిగింది. ఇది యుఏవీల మీద ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సందర్భంలో భారత సరిహద్దు దాటి దగ్గర కంట్రోల్ కోల్పోయింది. అది టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇది నికియల్ సెక్టార్, పాకిస్తాన్లో ఉన్నటువంటి నికియల్ అనేటువంటి సెక్టార్లోకి అది దూసుకు వెళ్ళిపోయింది. అక్కడ ఇది పడిపోయింది. మన దగ్గర ఉన్న నికియల్ సెక్టార్ నుంచి అవతల పక్కన ఉన్నటువంటి భీంబర్ గాలీ సెక్టార్, మన భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి నికియల్ సెక్టార్ నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి భీంబర్ గాలీ సెక్టార్లోకి దూసుకెళ్ళింది. అక్కడ పడిపోయింది. దీని మీద పాకిస్తాన్ దాన్ని వెంటనే స్వాధీనం చేసుకుంది. అయితే ఈ విషయం ఇట్లా టెక్నికల్ ప్రాబ్లం వలన మా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటే మీ వైపుకి వచ్చి పడింది అన్నటువంటి విషయాన్ని హాట్లైన్ ద్వారా మన సైన్యం పాకిస్తాన్ సైన్యానికి చెప్పింది. అంటే సాధారణంగా అట్లాంటివి ఏమంటారంటే యుద్ధం ఏదో మా మీద దాడి చేసింది అని చెప్తారు. అట్లా దాడి కాదు ఇది, మా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటే దారి తప్పిందని ముందుగా చెప్పినప్పుడు అది వేరే ఆరోపణలు చేయడానికి వీలు ఉండదన్నమాట. అట్లాగా ఇండియన్ ఆర్మీ వాళ్ళకి చెప్పింది, అది మాకు ఇచ్చేయండి వెనక్కి అని చెప్పింది. ఇస్తారు, కాకపోతే ఈలోపు అందులో ఏమన్నా వాళ్ళకి చెక్ చేసామా, వాళ్ళకి సంబంధించిన డేటా ఏదన్నా ఉందా, ఇదంతా కూడా వెరిఫై చేసుకుంటారు. ఒక్కోసారి దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని క్యాప్చర్ చేయడానికి కూడా, అంటే ఆ టెక్నాలజీని కనిపెడితే రేపు పొద్దున భవిష్యత్తులో మన యుఏవీని దెబ్బ కొట్టడానికి ట్రై కూడా చేస్తారు అక్కడ.